Hello everyone, welcome to AI Studies. So we'll start learning chemistry from today. సో నేను ముందుగా కెమిస్ట్రీ సిలబస్ నుంచి ఒక వీడియో చేశాను కదా, అందులో చాప్టర్ 1 ఏమో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ కెమిస్ట్రీ, రైట్? సో వాట్ ఫస్ట్ డిఫైన్. సో మన చుట్టూ చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి, లైక్ సో ఇలా మన చుట్టూ చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో ఏంటి, ఎయిర్ కానీ వాటర్ ఎక్సెట్రా. సో వాటి యొక్క ప్రాపర్టీస్ కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి, సో వాటి యొక్క స్ట్రక్చర్ గురించి, ఓకే, వాటి యొక్క ఫార్మేషన్స్ గురించి, అంటే ఎలా ఫామ్ అయ్యాయి అవి, ఓకే, సో వాటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్, సో అవి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్కి ఎలాగ వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి, ఓకే. సో వీటన్నిటి యొక్క గురించి మ్యాక్రో లెవెల్లో, అంటే మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్లో డీల్ చేసే సబ్జెక్టే కెమిస్ట్రీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ మై డెఫినేషన్ ఫర్ కెమిస్ట్రీ. ఓకే, సో అర్థమైంది కదా. సో మ్యాటర్. ఓకే, సో మ్యాటర్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ మ్యాటర్? ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ మ్యాటర్. సో ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ వాల్యూమ్, అది. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ మ్యాటర్. అంటే సో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో నా చేతిలో సపోజ్ ఒక పెన్ ఉంది. సో ఈ పెన్కి ఒక స్పెసిఫిక్ మాస్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అంత కొంత మాస్ ఉంటుంది కదా. సో అండ్ ఇది ఒక సర్టెన్ వాల్యూమ్ కూడా ఆక్యుపై చేసింది. ఓకే, సో సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ మ్యాటర్. ఓకే, సింపుల్ డెఫినేషన్, రైట్? అర్థమైంది కదా. సో నౌ ఈ మ్యాటర్లో మనకి ఈ మొత్తం యూనివర్స్లో చూసుకుంటే ఈ మ్యాటర్ అనేది ఇందులో 3 రకాలు ఉంటాయి. సో వాట్ ఈస్ కాల్డ్ సాలిడ్స్, ఇంకొకటి లిక్విడ్స్, సో ఇంకొకటి గ్యాసెస్. అంటే మీరు యూనివర్స్లో ఎక్కడ చూసుకున్నా ఎనీ ఎలిమెంట్, ఎనీ సబ్స్టెన్స్ అనేది ఈ మూడిట్లో ఏదో ఒక ఫామ్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం వీటిని కూడా డిఫైన్ చేద్దాం. ఓకే, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ యొక్క డెఫినేషన్స్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ బిట్వీన్ టూ థింగ్స్, ఏరియా అండ్ వాల్యూమ్. ఓకే, సో లెట్స్ టేక్ a coordinate system. X-axis ఇది y-axis, x-axis and suppose this is z-axis. Okay, so area అంటే ఏరియా స్ప్రెడ్స్ అక్రాస్ 2 dimensions. అంటే ఆ 2 dimensions ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లెంత్ అనుకుందాం. ఓకే, ఇది విడ్త్ అనుకుందాం. ఓకే, ఏరియా అనేది ఈ 2 dimensions స్ప్రెడ్ అవుతుంది. ఈ 2 dimensions లో ఎంత స్ప్రెడ్ అయిందో అది ఎంత వాల్యూ ఉంటుందో చూసావా, ఎంత స్ప్రెడ్ అయిందో అది ఏరియా అనమాట. అండ్ వాట్ అబౌట్ వాల్యూమ్? వాల్యూమ్ అంటే ఇది కూడా వస్తుంది, థర్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ విచ్ ఇస్ కాల్డ్ హైట్. ఓకే, ఈ 3 dimensions-లో ఎంత ఆ మ్యాటర్ అనేది ఎంత స్ప్రెడ్ అయిందో ఆ యొక్క వాల్యూయే వాల్యూమ్. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ లైక్ 2D అండ్ దిస్ ఈజ్ 3D ఎలిమెంట్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నౌ మనం సాలిడ్స్ని, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ని డిఫైన్ చేద్దాం. ఓకే, ఓకే, నౌ వీ విల్ డిఫరెన్షియేట్ వాట్ బిట్వీన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఓకే, సో సాలిడ్, liquid and gas. ఓకే, సో సాలిడ్కి వాల్యూమ్ ఉంటుంది, అలాగే షేప్ కూడా ఉంటుంది. ఓకే, ఓకే, ఐ విల్ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్. అగైన్ ఐఎమ్ టేకింగ్ పెన్. సో పెన్ అనేది 3D ఆబ్జెక్ట్. అంటే దీనికి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, అంటే పక్క వాల్యూమ్ ఉంటుంది. ఫైన్, నౌ కమింగ్ టు ది షేప్. సో మీరే చూస్తున్నారు, ఇట్ హ్యాస్ సమ్ సిలిండ్రికల్ టైప్ షేప్ అనమాట. ఓకే, సో ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ సాలిడ్. ఓకే, నౌ కమింగ్ టు ది లిక్విడ్. సో లిక్విడ్కి వాల్యూమ్ ఉంటుంది. ఓకే, వాట్ అబౌట్ షేప్? షేప్ ఉండదు. వై? సపోజ్ మీరు ఒక వాటర్ తీసుకున్నారు, చేతిలో వాటర్ తీసుకున్నారు, అలా వదిలేశారనమాట. వదిలేస్తే ఏమవుద్ది? వాటర్ కింద పడిపోతుంది, అంతేగాని ఒక పర్టికులర్ షేప్ అంటూ ఫామ్ అవ్వదు కదా. కానీ షేప్ ఎప్పుడు వస్తుంది ఒక లిక్విడ్కి? సపోజ్ అదే వాటర్ని ఒక జార్లో వేశారు, బాటిల్లో వేశారు, అప్పుడు ఏమవుద్ది? ఆ వాటర్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ ద జార్. సో వీ కెన్ సే దట్ ద షేప్ ఆఫ్ ది వాటర్ అనేది షేప్ ఆఫ్ ది జార్ మీద డిపెండ్ అయిందని చెప్పొచ్చు. ఓకే, బట్ ఇండివిజువల్గా వాటర్కి ఆర్ లిక్విడ్కి షేప్ అంటూ ఉండదు. ఓకే, అండ్ వాల్యూమ్.
అఫ్ కోర్స్ వాల్యూమ్ ఉంటుంది కదా, మనం ఎలాగో మెజర్ చేస్తాం లిక్విడ్. సపోజ్ ఒక వాటర్ బాటిల్ ఉంది 2 మీటర్ క్యూబ్, 2 లీటర్స్ వాల్యూమ్, 3 లీటర్స్ వాల్యూమ్ ఉంటుంది కదా, అంటే ఆ జార్ యొక్క వాల్యూమే ఆ లోపల లిక్విడ్ యొక్క వాల్యూమ్ అనమాట. ఓకే, దట్స్ సో సింపుల్. నెక్స్ట్ కమింగ్ టు ది గ్యాస్. గ్యాస్కి వాల్యూమ్ ఉండదు, అలాగే షేప్ కూడా ఉండదు. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఎయిర్. ఇప్పుడు మనం చూసుకుంటాం మన చుట్టూ ఎయిర్ ఉంటుంది. ఎయిర్ కింద స్పెసిఫిక్ వాల్యూమ్ ఉంటుందా? అసలు మనం వాల్యూమ్ మెజర్ చేయగలమా? ఎలా పట్టుకొని ఇలా ఇంత వాల్యూమ్, దీని యొక్క వాల్యూమ్ ఇంత అని చెప్పి మెజర్ చేయలేం కదా. ఓకే, అలాగే షేప్ కూడా మనకి అసలు ఏం షేప్ అంటూ ఉండదు. ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ ది అట్మాస్ఫియర్, అంతేగాని స్పెసిఫిక్గా ఈ షేప్ ఉంటుంది ఈ షేప్ ఉంటుంది అని మనం మెన్షన్ చేయలేము ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎ కీ డిఫరెన్స్ బిట్వీన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో ఈ మూడింటికి కొరిలేషన్ ఉంది. ఓకే, ఐ విల్ టేక్ యూస్. ఓకే, I'm using the black. So solid, liquid and gas. సో సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళాలంటే హీట్ చేయాలి. ఓకే, హీట్ ఇస్తే సాలిడ్ నుంచి లిక్విడ్ అవుతుంది. లిక్విడ్ గ్యాస్ కావాలంటే హీట్ చేయాలి. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సేమ్ ఎలిమెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సేమ్ సబ్స్టెన్స్. ఓకే, డిఫరెంట్ సబ్స్టెన్స్ మాట్లాడట్లేదు. ఇక్కడ ఏ సబ్స్టెన్స్ ఉందో ఇక్కడ కూడా ఆ సబ్స్టెన్స్ రావాలంటే దాన్ని హీట్ చేయాలి. ఓకే, సో నో వాట్ అబౌట్ రివర్స్? సో గ్యాస్ నుంచి లిక్విడ్ రావాలంటే కూల్ చేయాలి. ఓకే, అలాగే లిక్విడ్ నుంచి సాలిడ్ రావాలంటే కూల్ చేయాలి. లెట్స్ టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఐస్ని హీట్ చేస్తే ఏమవుతుంది? బికమ్ వాటర్. ఓకే, వాటర్ ఇంకా హీట్ చేస్తే ఏమవుతుంది? బికమ్ స్టీమ్. ఓకే, నౌ సింపుల్ అగైన్ రివర్స్. స్టీమ్ని కూల్ చేస్తే ఏమవుతుంది? వాటర్ వస్తుంది. అలాగే వాటర్ని కూల్ చేస్తే ఐస్ అయిపోతుంది, అంతే కదా. సో దిస్ ఈజ్ సింపుల్ కొరిలేషన్ బిట్వీన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఓకే, అర్థమైంది కదా. ఓకే ఓకే, మ్యాక్రో లెవెల్ కొంచెం వెళ్దాం, ఆర్ ఇట్స్ ఆల్సో బల్క్ లెవెల్ అనమాట. బల్క్ లెవెల్లో మనం కొంచెం క్లాసిఫై చేద్దాం. సో మ్యాటర్ని తీసుకుందాం. మళ్ళీ మ్యాటర్ని మీరు క్లాసిఫై చేయాలనుకుంటే ప్యూర్ అండ్ ఇంకోటి మిక్చర్. సో వాట్ ఈస్ ప్యూర్? ప్యూర్ అంటే ఇందులో సపోజ్ దెర్ ఇస్ సమ్ సబ్స్టెన్స్, ఇందులో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ సింగిల్ ఎలిమెంట్, సింగిల్ పార్టికల్. ఇందులో ఉన్న పార్టికల్స్ అన్ని సేమ్ టైప్ ఆఫ్ పార్టికల్తో తయారై ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇస్ కాపర్, గోల్డ్. ఓకే, సో సపోజ్ మీరు గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నారు, ఆర్నమెంట్ కాదు, గోల్డ్ ఎలిమెంట్, ప్యూర్ గోల్డ్ ఎలిమెంట్ తీసుకున్నారు. అందులో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. అందులో నీకు వేరే ఫారెన్ ఎలిమెంట్ అంటూ ఉండదు. ఇట్ ఈస్ కాల్డ్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్. ఓకే, నౌ వాట్ అబౌట్ మిక్చర్? మిక్చర్ ఈస్ it is made up of more than 2 pure substances. ఓకే, సో ఏంటి ఎగ్జాంపుల్? ఎయిర్, అంతే కదా. ఎయిర్లో నీకు ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఇలాగనే ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్. ఓకే, అర్థమైంది కదా. సో దట్ ఈస్ వాట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ ఇన్ బల్క్ లెవెల్. ఓకే, పెన్ స్టేక్ విత్. ఓకే, సో ప్యూర్ మ్యాటర్కి ఇంకో క్లాసిఫికేషన్ కూడా ఉంది, ఎలిమెంట్, ఇంకోటి కంపౌండ్. సో ఎలిమెంట్ అంటే ఏంటి? సో ఎలిమెంట్ ఈస్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ ఆటమ్, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోజన్, నైట్రోజన్, ఇదనమాట. ఓకే, అంటే అందులో సింగిల్ టైప్ ఆఫ్ ఆటమ్ మాత్రమే ఉంటుంది, ఇంకొక వేరే ఆటమ్ అంటూ ఉండదు. దెన్ వాట్ అబౌట్ కంపౌండ్? కంపౌండ్ ఈస్ మోర్ దాన్ 2 atoms of same type, not different. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. కంపౌండ్కి అండ్ మిక్చర్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. కంపౌండ్ ఈజ్ మోర్ దాన్ 2 atoms of same type. ఓకే, 2 atoms of same type. ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోజన్ గ్యాస్, ఓకే, హైడ్రోజన్ మాలిక్యూల్, ఆర్ నైట్రోజన్ గ్యాస్, ఆర్ మేబీ మాలిక్యూల్, ఆర్ ఆక్సిజన్. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 సింగిల్ ఎలిమెంట్స్,
టూ సింగిల్ ఎలిమెంట్స్ కంబైన్ చేస్తే ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ అవుతుంది ఆర్ కాంపౌండ్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్. సో ఎలాగైతే మనం ప్యూర్ కి అలా క్లాసిఫై చేసామో ఇప్పుడు మిక్చర్ కూడా క్లాసిఫికేషన్ ఉంది. ఓకే, సో మిక్చర్, homogeneous mixture and heterogeneous mixture. Okay, so homogeneous mixture అంటే ఆ మిక్చర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్ వెల్ మిక్స్డ్ అనమాట. అంటే వెల్ మిక్స్డ్ అంటే అర్థం ఏంటి? యూనిఫామ్ కంపోజిషన్ అంటే ఎక్కడ మీరు పాయింట్ తీసుకున్నా అక్కడ కంపోజిషన్ అనేది సేమ్, యూనిఫామ్ కంపోజిషన్ త్రూ అవుట్ ది మిక్చర్. ఓకే, ఎగ్జాంపుల్ షుగర్ ప్లస్ వాటర్ మీరు మిక్స్ చేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ కంప్లీట్గా మిక్స్ అయిపోయి మీరు ఎక్కడ చూసుకున్నా కాన్సన్ట్రేషన్ సేమ్ వస్తుంది, కంపోజిషన్ సేమ్ వస్తుంది. దెన్ వాట్ అబౌట్ హెట్రోజీనియస్? సో హెట్రోజీనియస్ సింపుల్, ఇట్ ఈస్ లైక్ నాట్ well mixed or non-uniform composition. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? సపోజ్ ఒక బీకర్లో మీరు వాటర్ తీసుకున్నారు, షుగర్ తీసుకున్నారు, అలాగే శాండ్ తీసుకున్నారు. ఏమవుతుంది? ఈ మూడు కంప్లీట్గా మిక్స్ అవ్వదు కదా. సో ఎక్కడ చూసుకున్నా కంపోజిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ హెట్రోజీనియస్ మిక్చర్ ఇస్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. Okay, so till now it was all good. So now we have seen what is matter. So matter లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్ అండ్ అలాగే matter లో ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉంటాయి? సో ప్యూర్ అండ్ మిక్చర్. మళ్ళీ ప్యూర్ లో మనం ఇంకో టూ క్లాసిఫికేషన్స్ చూస్తాం, ఎలిమెంట్ అండ్ కంపౌండ్. ఓకే, అలాగే మిక్చర్ లో హెట్రోజీనియస్ అండ్ హోమోజీనియస్. ఓకే, ఫ్యాంటాస్టిక్. నౌ హౌ వీ కెన్ మెజర్ మ్యాటర్? How we can measure matter? Okay, సో మనకి కొన్ని సిస్టమ్స్ అంటే ఉండాలి కదా మెజర్ చేయడానికి. సో ఇన్ జనరల్ మనం ఎక్కడైనా యూనివర్స్ మెజర్మెంట్ సిస్టమ్ లో చూసుకుంటే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. సో లెట్ మీ యూజ్ ఇన్ అనదర్ కలర్. ఆల్వేస్ యూజింగ్ రెడ్, ఐ థింక్. ఓకే, సో మెజర్మెంట్ లో టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. One is SI system, another one is imperial system or a British units. Okay, imperial units. So just for sake, don't go for this. ఇది present ఉన్న standard లో మనకి దీని వల్ల యూజ్ లేదు. ఓకే, ఓన్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఇస్ అబౌట్ SI units. ఓకే, సో SI యూనిట్ అనేది ఇట్ ఈస్ లే సింపుల్ మెజర్మెంట్ సిస్టమ్. ఓకే, మనం డీప్కి వెళ్దాము. ఓకే, so now we will discuss somewhat brief into the SI unit system. Okay, SI unit system. Okay, so ఇందులో we have 7 base units. Okay, so like in any science మనం ఏదైనా వేరియబుల్ని మెజర్ చేయాలనుకుంటే సో వీ హ్యావ్ 7 బేస్ యూనిట్స్ అనమాట, 7 డిఫరెంట్ మెజర్మెంట్స్. ఓకే, సో బట్ మనం జస్ట్ ఫర్ సేక్ ప్రెసెంట్ ఓన్లీ 5 యూనిట్స్ చూద్దాం. ఓకే, ఎందుకంటే మిగతావి ఎట్ పాయింట్ ఆఫ్ టైం అవసరం లేదు, ఎస్పెషల్ ఇన్ కెమిస్ట్రీలో. వీ విల్ డిస్కస్ లేటర్. ఓకే, సో నౌ వీ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ 5 యూనిట్స్. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ దే? So now for all 5 units I'll just make a quick table. So make a use blue. So parameter, okay, symbol, unit and unit symbol. Okay, unit means SI unit. Okay, so now
First one is length, and the symbol for length is L. SI unit of length is meter. Okay, meter. And we measure length in meters. Okay, and what's the symbol? So like don't confuse, this is మొత్తం ఇదంతా ఒకటే యూనిట్ సింబల్ అన్నమాట. So unit symbol is meter. Okay, M. Next, coming to the mass, symbol is M. SI unit is kilogram, and it is kg. Okay, third one, time, symbol is S. Seconds. Oh, sorry, I'm very sorry, this is not S. This is small t, and the unit symbol is seconds, S. Okay, and 4, temperature. So more precisely, it is thermodynamic temperature. Okay, this is capital T. This is SI unit is Kelvin, and it is K. Okay, now at last it is amount of substance. This is small m, this is moles, and it is mole. Okay, అర్థమైంది కదా. So this is a simple SI unit system of measurement. Okay, fine. Okay, so now we can measure matter. అంటే మనకి మ్యాటర్ ని మెజర్ చేయడానికి ఒక స్పెసిఫిక్ సిస్టమ్ అంటూ ఉంది. ఓకే, బాగానే ఉంది. నౌ వీ నీడ్ టు ఫాలో సమ్ ప్రిన్సిపల్స్, లైక్ మనకి కెమిస్ట్రీలో కొన్ని లాస్ ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మేక్ యూస్ హియర్, రైట్, laws of chemical combinations. సో అసలు ఏంటిది లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అంటే ఏంటి? సో నేనేం చెప్పాను ప్రీవియస్గా, సపోజ్ దిర్ ఇస్ వన్ ఎలిమెంట్, ఈ రెండు కలిపితే ఒక కాంపౌండ్ అయింది అనుకున్నాం. ఓకే, సపోజ్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఏ, ఇట్ ఈస్ బి, ఇట్ ఈస్ సి. ఓకే, సో ఇదొక ప్రాసెస్ అనమాట. అంటే 2 ఎలిమెంట్స్ కలిపి ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో అంటే ఇదొక ప్రాసెస్ కదా, ఇట్ ఈస్ లైక్ ఏ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని it is governed by 5 basic laws of chemical combinations. So this process is governed by 5 laws. So away the law of chemical combinations. So I will discuss these 5 laws later, okay, in the next slides. First, okay, sorry. First law of conservation of mass. Okay, this is the first law of chemical combination. So the ఏం చెప్తుందంటే, suppose let's take element, 2 elements compound అయింది కదా, this is A, this is B, this is C. Suppose ఈ ఎలిమెంట్ యొక్క మాస్ సపోజ్ MA, ఈ ఎలిమెంట్ యొక్క మాస్ B, MB, ఎలిమెంట్ యొక్క మాస్ MC. సో అకార్డింగ్ టు దిస్ లా ఇది ఏం చెప్తుందంటే, మాస్ ఈస్ neither created or nor destroyed. సో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. సో వాట్ tells is like mass is neither created nor destroyed. అంటే నువ్వు మాస్ని కొత్తగా క్రియేట్ చేయలేవు, లేకపోతే ఉన్న మాస్ని సగం డిస్ట్రాయ్ చేయలేవు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సర్వ్డ్. అంటే ఫైనల్గా ఏంటి దీని రిజల్ట్? సో ఎంత మాస్ ఆఫ్ ఏ అంతే ఎంత మాస్ ఆఫ్ బి, ఈ రెండు కలిస్తే మాస్ ఆఫ్ వస్తుంది కదా, ఈ రెండు అనేది ఈక్వల్. సో ఇదనమాట లాస్ ఆఫ్ కన్జర్వేషన్. సో ఎంత మాస్ అయితే రియాక్టింగ్ అవుతుందో అంత ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, అంత మాస్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో దిస్ ఈస్ ద సింపుల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్. ఓకే, నౌ సెకండ్ law of chemical combination, which is law of direct proportions.
సో నేను ఈ లాని ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో లెట్స్ టేక్ వాటర్ ఫార్మేషన్ రియాక్షన్. సో హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు వాటర్, అంతే కదా. మేము బ్యాలెన్స్ వేసుకుంటే, ఐ హోప్ మీరు కెమికల్ రియాక్షన్ బ్యాలెన్సెస్ అనేవి ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. సో ఇన్ కేస్ ఎవరికైనా మళ్ళీ అది రాకపోతే ప్లీజ్ ఒకసారి మీ 10th క్లాస్ యొక్క సిలబస్లో చూసి నేర్చుకోండి. ఓకే, సో ఇది లా ఆఫ్ ఇది దీన్ని బ్యాలెన్స్ వేసుకోండి. అంటే ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది రియాక్టెంట్లో, ఇక్కడ కూడా 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. ఓకే ఫైన్, 2. ఓకే, ఇక్కడ హాఫ్ ఆఫ్ పోతే 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే ఫైన్, సో రియాక్షన్ ఈస్ బ్యాలెన్స్డ్. ఓకే, సో ఈ LODP లా ఆఫ్ డైరెక్ట్ ప్రపోర్షన్స్లో ఏం చెప్తుందంటే, సో నువ్వు వాటర్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్ ఫామ్ అవ్వడానికి నీకు ఒక మోల్ ఆఫ్ హైడ్రోజన్కి హాఫ్ మోల్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ఓకే, అప్పుడే నీకు 1 మోల్ ఆఫ్ వాటర్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, సో సో అది ఇట్ ద పర్టికులర్ ప్రొడక్ట్, సో ఎనీథింగ్ వాటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒక ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలంటే వాటి యొక్క రియాక్టెన్స్ పర్టికులర్ ప్రపోర్షన్స్లో ఉంటాయి అనమాట. 1:1/2 అవ్వచ్చు, లేకపోతే దీన్ని సేమ్ 2:1 అని కూడా రాసుకోవచ్చు. సో ఇది ఒక పర్టికులర్ హోల్ నెంబర్స్లో ఉంటాయి అనమాట ఈ రేషియోస్ అనేవి. సో ఇట్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ డైరెక్ట్ ప్రపోర్షన్స్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. ఇప్పుడు థర్డ్ లాకి వెళ్దాము. సో which is nothing but so third law of chemical combination, law of multiple proportions. Okay, so same నేను మళ్ళీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ కొంచెం కన్సిడర్ చేస్తాను ఈ లాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో we have సో ఇది వాటర్ ఫార్మేషన్ రియాక్షన్, half H2 is equal to H2O. ఓకే, సో ఇది ఈ కేసులో మీకు వాటర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను కొంచెం మార్చాను, సేమ్ హైడ్రోజన్కి ఈసారి 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ తీసాను. 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్షన్ అయితే నీకు వచ్చే ప్రొడక్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్ హాఫ్ మోల్ ఆఫ్, ఇక్కడ ఏంటి, ఐల్ టేక్ సమ్ అదర్ కలర్, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ హాఫ్ మోల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే నీకు 1 మోల్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ 1 మోల్ ఆఫ్ సేమ్ హైడ్రోజన్ కాన్స్టెంట్గా ఉంచాను, బట్ కానీ ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్. సో మీరు ఇక్కడ చూస్తే వాటర్ ఈ రెండు చాలా కంప్లీట్లీ డిఫరెంట్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఇది ఒక క్లీన్జింగ్ ఏజెంట్ అనమాట. మనం లైక్ మెడిసిన్స్, హాస్పిటల్స్ యూజ్ చేసే క్లీన్జింగ్ ఏజెంట్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో మీరు ఇక్కడ చూస్తే జస్ట్ 1 మోల్ మారిస్తే, 1/2 మోల్ ఇంక్రీజ్ చేస్తే మీకు అక్కడ ప్రొడక్ట్ మారిపోయింది అనమాట. అంటే ఓన్లీ మోల్స్ ఇంక్రీజ్ చేసి సరిపోదు, ఎందుకంటే ఈ రియాక్షన్కి టీఎంపీ ప్రెషర్ అండ్ టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ రియాక్షన్ టీఎంపీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఏం చెప్తుంటే, సో 2 సైడ్ రియాక్షన్స్ ఉంటున్నప్పుడు ఒకటి రియాక్టెంట్ కాన్స్టెంట్ అయితే మిగతా రియాక్టెంట్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు మీకు హోల్ నెంబర్ ఆర్ సింపుల్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. సో ఇక్కడ ప్రపోర్షన్ ఏంటి, 1/2 ఆర్ 1:2. సో ఇది అనమాట సేమ్. సో ఇవి ఒక పర్టికులర్ పర్ఫెక్ట్ హోల్ నెంబర్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఓకే, అర్థమైంది కదా. Okay, so now we'll go to the fourth law of chemical combinations. So fourth law is nothing but Gay-Lussac law of gases or gaseous state. So ఈ పర్టికులర్ లా ఏం చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, హైడ్రోజన్ ప్లస్ సో హాఫ్ ఆక్సిజన్ gives rise to H2. Okay, so suppose the volume of hydrogen is V1, volume of oxygen is V2, volume of water formed is V3. So according to this law, V1 is to V2 is to V3.
ఈజ్ ఏ పర్ఫెక్ట్ ప్రపోర్షన్. సేమ్ పర్ఫెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, నీకు ఆ ప్రపోర్షన్ అనేది పర్ఫెక్ట్ హోల్ నెంబర్స్లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వాట్ పర్ఫెక్ట్ ప్రపోర్షన్ ఇస్. సో ఇది గెల్సాక్లా చెప్పే ప్రిన్సిపల్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ నౌ the last law and the fifth law of chemical combination, which is 1 minute 5 Avogadro's law. So what does it mean? What does it law says? So the volume of a gas is directly proportional to number of molecules in that gas mixture. Number of molecules in gas mixture. అంటే నువ్వు ఒక పర్టికులర్ మిక్చర్ తీసుకుని, సపోజ్ ఎయిర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ కదా. సో నువ్వు ఈ లా ఏం చెప్తుందంటే, సపోజ్ ఆ మిక్చర్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ కూడా పెరుగుతుంది. సిమిలర్లీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తగ్గితే ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ ది డైరెక్ట్ రిలేషన్ అనమాట. ఒక సింపుల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే V is directly proportional to N. So another important thing this law says is volume depends only on number of molecules. It doesn't depend on individuals mass or size. ఓకే, అది ఎంత పెద్ద, అది ఆ మాలిక్యూల్ ఎంత ఎంత పెద్దదా ఎంత చిన్నదా డజంట్ మ్యాటర్ అనమాట. దాని యొక్క వెయిట్ ఎంత, అది డజంట్ మ్యాటర్. సో ద వాల్యూమ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట, కౌంట్ ఆఫ్ మాలిక్యూల్స్. సో దట్ ఈస్ వాట్ దిస్ లా సేస్. ఓకే, సో అది. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్టాప్ హియర్. సో జస్ట్ వీ విల్ టేక్ ఎ రీక్యాప్. ఈ లెక్చర్లో మనం ఏం నేర్చుకున్నాం. స్టార్టింగ్ ఐ థింక్ ఐ విల్ మేక్ ఎ స్పెషల్ స్లైడ్ ఫర్ దిస్. So just a small recap of this lecture. So first మనం ఏం నేర్చుకున్నామండి, what is chemistry. సో కెమిస్ట్రీ అంటే ఏం నేర్చుకున్నాం, లైక్ సమ్ డెఫినేషన్. సో సింపుల్ డెఫినేషన్ నేర్చుకున్నాం కెమిస్ట్రీకి. అలాగే మ్యాటర్ అంటే ఏంటి, ఓకే, మ్యాటర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మ్యాటర్ క్లాసిఫికేషన్ కూడా నేర్చుకున్నాం. ఓకే, క్లాసిఫికేషన్ అంటే ప్యూర్ అండ్ మిక్చర్, అలాగే హోమోజీనియస్, హెట్రోజీనియస్, ఎలిమెంట్స్ అండ్ కంపోజిట్ క్లాసిఫై చేసాం కదా అది. అండ్ అట్ లాస్ట్ మనం ఒక SI యూనిట్ సిస్టమ్, మెజర్మెంట్ సిస్టమ్ కూడా నేర్చుకున్నాం. అందులో వీ హ్యావ్ 5 బేస్ యూనిట్స్ అనమాట. 5 బేస్ యూనిట్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, సో అండ్ అలాగే లాస్ట్లో ది లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ కూడా నేర్చుకున్నాం. అందులో టోటల్ 5 లాస్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి, law of conservation of mass. Second, the law of direct combination. Third, the law of multiple combinations. And fourth, the Gay-Lussac law of gaseous state. Alage last one, Avogadro's law. Okay, so this is these topics we have covered in this lecture. Okay, I hope you like it. And if anything, like నా explanation ఏమైనా రాంగ్ ఉన్నా, సరిగా లేకపోయినా, ప్లీజ్ డూ మెన్షన్ అండ్ కమెంట్, సో దట్ నేను కరెక్ట్ చేసుకుంటాను నా కాన్సెప్ట్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.